ఓం శ్రీ గురుభ్యో నమః. స్త్రీలు వేదాలను చదవకూడదా అంటే ఇది ఎలా ఉందంటే, భోజనంలోకి వడ్డించడానికి అల్లుడికి నెయ్యి లేదు, అల్లుడితో పాటు వచ్చిన వాడికి నూనె లేదు అని అత్తగారు అందట. అప్పుడు ఆ అల్లుడితో పాటు వచ్చినవాడు నాకు కూడా నెయ్యి లేదు అనొచ్చు కదా అన్నాడట. అలా లేకపోవడంలో కూడా తారతమ్యం చూపించింది ఆ అత్తగారు. ఇప్పుడు ఎవ్వరూ కూడా వేదాలు చదవడం లేదు. ఇక స్త్రీలు చదవకూడదు అనడం అవసరం లేని తారతమ్యాన్ని సృష్టించడం తప్ప మరేమీ కాదు. వేదవ్యాసుడు మహాభారతాన్ని, పురాణాలను మనకు అందించాడు. వాల్మీకి మహాముని రామాయణాన్ని అందించాడు. వేదాల్లో ఉన్న తత్వాన్ని కథల రూపంలో సామాన్య మానవులకు అర్థమయ్యేటట్లుగా అందించారు. ఇప్పుడు అన్ని భాషల్లోనూ అనువదించబడి దొరుకుతున్నాయి. అవి కుల, మత, లింగ భేదం లేకుండా అందరూ చదువుకోవచ్చు. ప్రత్యేకించి వేదాలను చదవాల్సిన అవసరం ఎవరికీ లేదు. చదవకపోతే వచ్చే నష్టం కూడా లేదు. ఎవరైనా ఇష్టపడి చదువుకుంటూ ఉంటే వారి మానాన వాళ్ళని బతకనిస్తే చాలు. అందరూ చదివేసి ఉద్ధరించేదేమీ లేదు. అందుకనే ఇది ఎలా ఉందంటే, అత్తగారు నెయ్యి, నూనె గురించి మాట్లాడినట్లుగా ఉంది. నిజానికి ఆమె ఇంట్లో నెయ్యి లేదు, నూనె లేదు, రెండూ లేవు. కానీ ఆ లేని విషయాన్ని తారతమ్యం సృష్టించడానికి ఎలా వాడుకుందో చూడండి. ఇలాంటి తింగరి తెలివితేటల వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి స్త్రీలు వేదాలు చదవవచ్చా, చదవకూడదా అనేది మీరే చెప్పాలి మరి. శుభం భూయాత్.